హలో, వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మరో రెసిపీతో వచ్చా. అది ఏంటంటే మంచి గోంగూర చికెన్ కూర వండి చూపిస్తా రండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాండి. ఇది ఉప్పేసి మంచిగా శుభ్రంగా కడిగి పెట్టాను. అలాగే 2 కట్టలు కూడా గోంగూర తీసుకున్నాండి. ఇది ఫ్రెష్గా ఉంది. మంచిగా ఇది తుంపి మంచిగా శుభ్రం కడిగి పెట్టాను. ఈ గోంగూరని మనం కొంచెం నూనె వేసి ఉడకబెట్టుకుందాం రండి. స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడెక్కిందని ఒక చిన్న పావు నూనె వేసుకోవాలి. మనం ముందుగా పచ్చిమిరపకాయలు కదా, పచ్చిమిరపకాయలు మగ్గిపోయినాయండి. మనం గోంగూర వేసుకోవాలి. గోంగూర నూనెలో బాగా మగ్గాలండి. బాగా ఉడికితేనే చాలా బాగుంటుంది చికెన్. ఈ గోంగూరలో ఒక గడ్డ ఎల్లిపాయలు వేసుకోవాలండి. అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం నూనెలో చాలా బాగా మగ్గాలండి. బాగుంటుందండి టేస్ట్. ఎల్లిపాయలు జీలకర్ర వేస్తే గోంగూర చికెన్కి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఇది గోంగూర పులుపు కదండి, మనం ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఉప్పు కానీ నూనె కానీ ఎక్కువనే పడుతుందండి. నూనె అబ్బు ఎక్కువ ఉన్నది అనకండి. అయిపోయిందండి. ఇది దింపేసుకుందాము. చికెన్ రెడీ చేసుకుందామండి. ఇందులో నూనె వేసుకోవాలి. చాజీర ఒక 1/2 స్పూను, చెక్క, యాలకులు 5 లవంగాలు, ఒక జాపత్రి ఇందులో వేసుకోవాలండి. నూనెలో ఒక బిర్యానీ ఆకండి చిన్నగా చింపుకొని నూనెలో వేసేసుకోవాలి. 2 ఉల్లిపాయలు 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాండి. నూనెలో వేసేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేదాకా బ్రౌన్ లాగా వేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు. ఒక 1/2 స్పూన్ పసుపు అండి. పసుపు కూడా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. మనం ముందుగానే ఉప్పు నీళ్ళల్లో మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చికెను ఇందులో వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా వేగాలి. వేగితేనే ముక్క మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఈ చికెన్లో వాటర్ అన్నీ పోయేదాకా మనం ఇట్లా నూనెలో వేసుకోవాలి. ఇట్లా మనం కొంచెము ఉప్పు వేసుకుందామండి. మనం ఫస్ట్ గోంగూరలో వేసుకున్నాం కదండి, చూసి వేసుకోవాలి సాల్ట్. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఈ నూనెలో ఉడకాలండి. ఉడికితేనే చాలా బాగుంటుంది. గోంగూర ఎందుకు ముందుగా వేయలేదంటే ఆ పులుపుకు ఉడకదండి. అందుకే నేను ముందు ఇది ఉడకబెట్టుకొని గోంగూర కూడా ఉడకబెట్టుకున్నా. ఇట్లా ఉడికితే చాలా బాగుంటుంది. మనం ఉడకబెట్టుకున్న గోంగూర కొంచెం మిక్సీ పట్టుకున్నాండి. ఈ చికెన్లో వేసేసి గోంగూర మొత్తం ఇలా చికెన్కు పట్టేటట్టుగా కలుపుకోవాలండి. కొద్దిసేపు మనము మూత పెట్టేసుకుందాం. A few minutes later. మూత తీసి చాలా మగ్గిపోయిందండి. గోంగూర కూడా చికెన్ ముక్కలకు మంచిగా పట్టేసింది. కలర్ఫుల్గా ఉందండి. ఇలా కొంచెము ఎర్రకారం వేసుకుందామండి. కారపొడి, గరం మసాలా వేసుకోవాలి. కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఈ మసాలా. మిరియాల పౌడరు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి. నేనైతే వేసుకున్నా. అయిపోయిందండి గోంగూర చికెను. చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. నేను స్టవ్ బంద్ చేస్తున్నా. బాగా మంచి సువాసన వస్తుంది. ఇలా సాఫ్ట్గా ఉడికిందండి. ముక్కకు పులుపు బట్టి భలే టేస్ట్గా ఉందండి. మరో వంటకంతో మీ ముందుకు వస్తా. బాయ్.